శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మంచి భవిష్యత్తునిస్తారని నమ్మించి బాలికను తీసుకెళ్లిన వెంకట్రావు అనే వ్యక్తి ఆమెపై అత్యాచారం చేసి హత్య చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏటా ఇలాగే పలువురు మైనర్లను హాస్టళ్ల పేరుతో తీసుకెళ్తున్నాడని, వారి ఆచూకీపై అనుమానాలున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. హిరమండలానికి చెందిన ఒక మైనర్ బాలిక పైన ఒక వ్యక్తి వెంకట్రావు అనే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు అనేటటువంటి ఆరోపణలతో ఒక్కసారిగా శ్రీకాకుళం ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. అయితే ఆయన ఎలాంటి సంబంధం లేని ఆయన్ని నమ్మి చేతిలో పెట్టినందుకు మా పిల్లకి ఇలాంటి ఇబ్బంది వచ్చింది, అసలు మా పిల్ల చనిపోయింది అని చెప్పేసి ఇక్కడ పాప తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు నమ్మాల్సి వచ్చింది, ఆ పిల్ల ఏ రకంగా ఏమైనా చెప్పిందా ఇంతకుముందు అనే విషయాలను కూడా అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి అమ్మ చెప్పండి, అసలు మీ పాపని ఆయన ఏం చేశాడు, ఎందుకు చనిపోయిందని చెప్పి మీరు భావిస్తున్నారు? అత్యాచారం చేశాడు అనుకుని రిపోర్ట్లో తేలింది. ఇంతకుముందు ఆ పాప బాగానే ఉండేది, బాగానే మంచి పిల్లకి అప్పు చెప్పాము. అక్కడికి అప్పు చెప్తే అతను ఏం చేశాడో ఏమో తెలియదు. 4-5 చుట్లు తీసుకెళ్ళడం మాత్రం తీసుకెళ్ళాడు. పిల్లకి తీసుకెళ్ళడము ఆ నమ్మకంతోనే బాగానే తీసుకెళ్తారు కదా. తీసుకెళ్ళిన చోటు కూడా మేము చూసి వచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర తీసుకెళ్ళేవాడు. ఫస్ట్ ఇలాగా అటు ఇటు తిప్పేవాడు కాదు. పిల్లకి నిజంగా ఒక కన్న తండ్రి ఎలాగైతే ఎక్కడైతే వాటికి వెళ్తానన్నా ఎక్కడికి వెళ్తానన్నా కారు ఆపేసి నువ్వు వెళ్ళమ్మా వెళ్ళిరా అనుకొని అలాగే చెప్పేసాడు. అలాగే మేము చూసుకొని వచ్చాము కాబట్టి అంత నమ్మకం మీద అతను మీ పిల్లకి పంపించాము. లేకపోతే అసలు చిన్న విషయం కానీ మాకు తెలుసుంటే ఇలాంటి వాడు అనుకొని పంపించేవాడు కాదు. నా కూతురు అన్యాయంగా చచ్చిపోయింది, అన్యాయంగా అతను చంపేశాడు, అన్యాయంగా నా కూతురుని పిడిలి గుద్దితోనే గుద్దేశాడు, గుద్ది కడుపులోనే గుద్ది రక్తసేవనం చేశాడు. ముక్కంట నోటంట రక్తసేవనం చేశాడు. ఇవన్నీ మీరు చెప్తున్నావా, లేకపోతే మీకు ఏమైనా డాక్టర్ కానీ పోలీసులు కానీ ఏమైనా చెప్పారు కాబట్టి మీరు చెప్తున్నారా? లేదు, మేము చూసాము. మా పాపకి మేము ఎత్తుకొని చూసాము. మా పాపకి ఎత్తుకొని చూస్తే అసలు కదలటం లేదు. పాప ఊపిరి లేని పిల్లకి తెచ్చాడు నా ఇంటి దగ్గరికి. మధ్యరావుడిపేటలో ఊపిరి లేని పిల్లకి తీసుకొచ్చి స్తవంగా నాకు అప్పు చెప్పాడు. దుర్మార్గుడు అతను. అతనికి ఏ తప్పు ఏ హానికరం మేము చేయలేదు, అతనికి ఏ అన్యాయం కూడా చేయలేదు మేము. అటువంటిది అతను మాకు కన్న కూతురు లేకన్నా ఒకగానొక కూతురు లేకన్నా చేసేసాడు. అమ్మ ఇప్పుడు మీకులాగే చాలామంది పిల్లలు కూడా అతనితో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మరి మీ పాప లాంటి ఇబ్బంది వాళ్ళకు కూడా కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు మీరేమనుకుంటున్నారు? ఉంటుంది చాలా వరకు. ఏ పిల్లకి అడిగినా సరే ప్రతి ఒక్క బిడ్డకి తాకే ఉంటాడు అతను, కానీ నోరు మూయించేస్తున్నాడు. ఎందుకంటే చాలా ఇప్పుడు ఎంత వయసు అనుకుని అంటే నా అంత వయసు పిల్లలకి నా కూతురు అంత వయసు పిల్లలకి చాలామంది అతని దగ్గర చదువుకుంటున్నారు అనుకొని చెప్తున్నాడు. కానీ సంవత్సరానికి ఒకరు రెండు సంవత్సరాలకు ఒకరు ఇద్దరేసి ముగ్గురేసి తీసుకెళ్తున్నాడు. మైనర్ బాలికలకే తీసుకెళ్ళి ఎక్కడికి అప్పు చెబుతున్నాడో ఏ హాస్టల్కి అప్పు చెప్తున్నాడో మాకైతే తెలియదు. కానీ ఎక్కడికి అప్పు చెప్తున్నారని మీరు అనుమానిస్తున్నారు? మీ భయం ఏంటి? ఆ పిల్లల్ని అందరినీ ప్రతి సంవత్సరం ఇద్దరిని ముగ్గురిని తీసుకుని వెళ్ళి ఎక్కడికి అప్పగిస్తున్నాడని మీరు అనుమానిస్తున్నారు? అతనే చెప్పాడు ఒక చుట్టూ, నేను హాస్టల్ దగ్గరకు అప్పు చెప్తాను, నేను ప్రతి హాస్టల్ దగ్గరికి అనాథి పిల్లలకి, తల్లి లేని వాళ్ళకి, తండ్రి లేని వాళ్ళకి పిల్లలకి తీసుకెళ్ళి నేను అప్పచెప్పి వాళ్ళ హాస్టల్ వాళ్ళ బాగోగులు చూసుకుంటాను, పుస్తకాలు కొనిస్తాను, బట్టలు కొనిస్తాను, వాళ్ళకి సబ్బులు షాంపులు నెలకి నేను పంపిస్తాను, డబ్బులు వేస్తాను వాళ్ళకి. వాళ్ళు నాతోనే మళ్ళీ వస్తారు, ఆడతారు, పాడతారు, మళ్ళీ హాస్టల్లోకి వెళ్ళిపోతారు అనుకొని అతను చెప్పిన మాటే మేము విన్నాము. కానీ ఒక చుట్టూ వెళ్ళి చూసాము. వెళ్ళి ఆ పిల్లలు కూడా అతనితోనే ఉండడం కూడా చూసాము. మేము కూడా ఆశ్చర్యం అయిపోయినాయి. మొగతన కదా ఇతనితో ఇంత క్లోజ్గా ఆడపిల్లలు ఉండడం ఏంటి అనుకొని మేము కూడా అనుకున్నాం. అప్పటికి నాకు కూడా అనుకునేటప్పుడు ఇంతమంది ఉండడం వల్ల మీకు అనుమానం ఏం రాలేదమ్మా? అనుమానం వచ్చింది, కానీ అనుమానం వచ్చే పని ఏడు చేయలేదు కదా. అతనితో చుట్టుపక్కల పిల్లలు ఫ్యామిలీకి మీరు అతనితో డౌట్ వచ్చిన పనే లేదు అసలు. అలాగ ఉండేవాడు మా దగ్గర. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో కూడా ఆయన ఎవరో మీకు బంధువు కాదు, దగ్గరోడు కాదు, కానీ మీరు ఆ పిల్ల నమ్మి ఇచ్చారు. దాంతోపాటు మీ అమౌంట్ కూడా, మీ డబ్బులు కూడా, తర్వాత మీ ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అతని దగ్గర ఉన్నాయని అంతగా నమ్మేటట్టు ఎందుకు ఆయన ఎలా నమ్మించాడు? ఏ రకంగా మీరు నమ్మారు? ఎందుకు నమ్మించాడు అనుకున్నా అంటే అతనే చెప్పేవాడు, మీ డబ్బులు మీకు ఇస్తే పోగొట్టేస్తారు, అవి కొనుక్కుంటారు, ఇవి కొనుక్కుంటారు, చక్కగా ఇల్లు కట్టేసి ఇస్తాను, మీ పాపకి మంచి ల్యాబ్ కట్టేసి ఇస్తాను, మీ పాప నా దగ్గర ఇదిగో
అక్కడ చదువుతుంటే ల్యాబ్ కట్టేసి ఇస్తాను అనుకుని అన్నాడు. అందు గురించి అతను నమ్మి నా కూతురు అతని చేతిలో పెట్టాం. అన్యాయంగా నా కూతురికి చంపేశాడు. అతనికి ఖచ్చితంగా శిక్ష వేయాలి. ఏ ఆడపిల్ల కూడా బలి కాకుండా అతనికి ఏం చేస్తారో అన్యాయం నా కూతురికి ఎలాగైతే అన్యాయం మరొక ఆడపిల్లకి అన్యాయం జరగకుండా చూస్తే నాకు న్యాయం జరిగితే చాలు నాకు అంతే. అది మొత్తానికి ఏదైతే ఉందో ఈ అమ్మాయి మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో ఆ మైనర్ బాలిక మృతి అనేది అనుమానాస్పదంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఆమెను వెళ్ళినటువంటి వెంకట్రావు ఆమెను చంపేశాడు అని చెప్పేసి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ప్రతి సంవత్సరం కూడా సంబంధం లేని మహిళల్ని 2-3 మహిళల్ని ప్రతి సంవత్సరం తీసుకొని వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర చదివిస్తానని చెప్పి మంచి హాస్టల్లో నేను జాయిన్ చేస్తానని చెప్పి సంబంధం లేని పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పేసి కూడా ఆమె ఈ మృతురాలి తల్లి కూడా ఇక్కడ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీంతో అసలు నిజంగా సంబంధం లేని ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నాడు ఏంటి అనేటటువంటి అనుమానాలు రేకెత్తుతున్నటువంటి పరిస్థితి. వీటన్నింటినీ కూడా పోలీసులు క్షుణ్ణంగా విచారించి ఛేదించాల్సినటువంటి అవసరం ఏమాత్రమైనా ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.